హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్యూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఎప్పుడు మనం విఘ్నేశ్వర సిల్క్స్లో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూస్తున్నాం కదా. ఈ రోజు కూడా నేను మీకు కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే డిజైనర్ సారీ, 2 వెరైటీస్. మరి ఫస్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కళాక్షేత్ర పట్టు అండి. పళ్ళు పాటు చూసినట్లయితే మనం కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. రెగ్యులర్ గా అయితే రెడ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ ఇస్తూ ఉంటారు, లేకపోతే ఎల్లో షేడ్ ఇస్తారు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తో మనకి సెల్ఫ్ లీవ్స్ ఒకటి, అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ వస్తుంది అనమాట. టోటల్ గా పళ్ళు పాట అంతా కూడా జరీ అండ్ లీఫ్ తోనే డిజైన్ ఉంటుంది. కార్నర్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి జరీ లీఫ్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. క్రాస్ లైన్స్ గా మనకు ఒక జరీ లైన్స్ బోర్డర్ ని ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ ని మనకి పళ్ళు కార్నర్ లో కూడా డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ శారీ. మనకి పైన బోర్డర్ వచ్చేసరికి జరీ బోర్డర్ ఉంటుంది. చిన్న బోర్డర్ జరీ బోర్డర్ ఇచ్చారు. కొంచెం కాపర్ కలర్ అంటే రెడ్ మిక్స్ అవ్వడం వల్ల మనకి డబుల్ షేడ్ అనిపిస్తుంది అనమాట. దానిపైన మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ తో ఒక లీఫ్ బుట్టి ఇచ్చారు. కింద మళ్ళీ మనకి జరీ లైన్స్ జరీ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఇది ఓన్లీ మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. ఓన్లీ పైన బోర్డర్ మాత్రమే ఇలా కంటిన్యూ చేస్తారు. కిందకి వచ్చేసరికి మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి పైన చూసిన బోర్డర్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చి దానికి ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ ని యాడ్ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే రెడ్ కలర్ శారీ కాంబినేషన్. దానికంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ ఉంటుంది, సెల్ఫ్ వీవింగ్. మ్యాంగోస్ మాత్రం మనకి రెడ్ కలర్ లో ప్లెయిన్ ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి కొంచెం పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే వస్తుంది అనమాట. మనకి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే 2 సైడ్స్ బోర్డర్ కూడా జరీ బోర్డర్ మనకి సారీలో ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 11,500. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కూడా మనకి లైట్ వెయిట్ పట్టు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు చూసినట్లయితే దాదాపు ఒక 1 మీటర్ దాకా మనకి పళ్ళు తీసుకున్నారు. అందులో కూడా మనకి గ్రీన్ కలర్ షేడ్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ కాంట్రాస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకొని దానికి ఒక క్రీపర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనం చూసినట్లయితే ఎల్లో రెడ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఆరో మార్క్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్ 2 సైడ్స్ పళ్ళులో మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి గ్రీన్ కలర్ మీద ఒక మ్యాంగోని తీసుకొని మ్యాంగో లోపల కూడా డిజైన్ వచ్చేసరికి మనకి ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ వర్క్ వచ్చే లోపల ఫిల్లింగ్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి ఆ లీఫ్ వర్క్ అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. ఈ మ్యాంగో బుట్టీస్ అనేవి మనకి పళ్ళులో 3 బంచెస్ ఉంటాయి. ఇక్కడ బోర్డర్ కూడా మనం చూసినట్లయితే జరీ బోర్డర్ మీద సేమ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకొని అవుట్ లైన్ జరీతో మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. డైమండ్ డిజైన్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ అంటే పింక్ ఇచ్చారు, ఎల్లో కలర్ ఇచ్చారు. దానికి అవుట్ లైన్ డైమండ్ వచ్చేసరికి జరీతో తీసుకున్నారు. ఇది ఒక బోర్డర్. ఇక్కడ జరీ బోర్డర్ మనకి గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ పైన మనకి గ్రీన్ కలర్ తో లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ గ్రీన్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది కామన్ గా 2 సైడ్స్ కంటిన్యూ అవుతుందండి. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ కాంబినేషన్ అనేది మనకి రేర్ అండి. పట్టులో కూడా మనం రెగ్యులర్ గా చూస్తున్న కలర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి మనకి పైన పళ్ళులో చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఇక్కడ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ పట్టు మీద 3 కలర్ కాంబినేషన్ బంచెస్ ని యూజ్ చేసాము. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక ఫ్లవర్ బంచ్, గోల్డ్ కలర్ జరీతో అలాగే మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో బంచ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మీద అంతా కూడా మనకి ఫ్లవర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. అలాగే ప్లెయిన్ పట్టు గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే గ్రే కలర్ కాంబినేషన్ తీసుకొని దానికి డైమండ్స్ లాగా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. దానికి వచ్చేసి అక్కడక్కడ బుటీస్ వచ్చేసరికి పైన ఏవైతే మనం 3 కలర్స్ తీసుకున్నామో సేమ్ అవే కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. బట్ మనకి డిజైన్ వచ్చేసరికి లీఫ్ డిజైన్ ఇచ్చారు. లీఫ్ బంచెస్ అనేవి మొత్తం టోటల్ మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం ఏ కలర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ గ్రీన్ కలర్ అండి. పళ్ళు గ్రీన్ వస్తుంది. బట్ శారీలో కూడా మనం చూసినట్లయితే అక్కడక్కడ గ్రీన్ కలర్ బంచెస్ వస్తాయి కాబట్టి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి శారీలో షోల్డర్ లో యూస్ చేసిన సేమ్ కాంబినేషన్ బోర్డర్స్ నే మనకి కాకపోతే అక్కడ బ్లూ కలర్ లో మనకి డిజైన్ ఇచ్చారు కదా, ఆ డిజైన్ అనేది ఇక్కడ మనకి మిస్ చేసి మిగిలిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ మనకి సేమ్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ 8,500. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి కంచి పట్టు అండి. కంచి పట్టు
ఓకే, ఇది మనం పళ్ళు పాటు చూసినట్లయితే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నా కూడా కొంచెం డిజైన్ వేరే ఇచ్చారనమాట. ఇక్కడ జరీ బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ ఆరో మార్క్ టైప్ లో చిన్న చిన్న లైన్స్ లాగా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక జిగ్జాగ్ లాగా ఇచ్చి దానికి ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. ఆ డిజైన్ అనేది మనకి ఒక 5 లైన్స్ 6 లైన్స్ లాగా మనకి పళ్ళులో ఇచ్చారు. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే టోటల్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ లా కాకుండా కొంచెం డిజైన్ ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఆరో మార్క్ టైప్ లో పింక్ ఇచ్చేసి దానికి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ తో జరీ ఇచ్చారనమాట. ఇక్కడ టిష్యూ బోర్డర్ తీసుకుని దాన్ని హిల్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి గోల్డ్ కలర్ బోర్డర్. ఈ కింద చూసినట్లయితే మనకి మ్యాంగో అండ్ లీఫ్ బోర్డర్ ని ఒక టర్నింగ్ బోర్డర్ లాగా అంటే ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ డబల్ షేడ్ తీసుకుంటే మనకి కొంచెం మెహందీ గ్రీన్ షేడ్ లో వస్తుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డబల్ షేడ్ ఉంటుంది. దీనిపైన చూసిన బుటీస్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో మనకి కొంచెం యాంటిక్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. జరీ బంచెస్ ని మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి ఇలాగే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్. దీనికి మనకి బోర్డర్స్ అనేవి ఇవ్వరు అనమాట, మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. మనం ఏదైనా స్టోన్ వర్క్ కానీ లేదంటే మోతీ వర్క్ అలా చేయించుకున్నట్లయితే డిజైన్ టోటల్ గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 7500. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి కొత్త డిఫరెంట్ మెటీరియల్ అండి, మనకి పట్టు లాగే ఉంటుంది అనమాట. పళ్ళు చూసినట్లయితే మనకి ఏంటంటే కొంచెం జూట్ మిక్స్ లాగా వస్తుంది అనమాట. పళ్ళు ఇక్కడ బంచ్ ఇది చూసినట్లయితే మనకి పింక్ అండ్ జూట్ మిక్స్ తో ఇచ్చారు. మళ్ళీ పింక్ మీద మనకి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. సేమ్ ని మనకి ఒక బాక్స్ లాగా డిజైన్ చేశారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఈ లైన్స్ ని కంటిన్యూ చేశారనమాట. మనకి ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ అంటే పైన ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ మీద మనకి ఈ గ్రీన్ కలర్ లైన్స్ అనేవి మనకి టచ్ అవుతూ ఉంటాయి. సేమ్ పింక్ మీద కూడా మనకి గ్రీన్ లైన్స్ అనేవి టచ్ అవుతాయి. అంటే సారీ బేస్ లో మనకి ఈ లైన్స్ ఉండడం వలన ఇవి కంటిన్యూ అవుతాయి కదండి మనకి టోటల్ సారీ అంతా. దాని వల్ల ఏంటంటే పైన ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చూసినట్లయితే కాంట్రాస్ట్ బోర్డర్స్ అనే అవుతాయి. ఇక్కడ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. షోల్డర్ పార్ట్ ఈ బోర్డర్ ఉంటుంది మనకి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం పట్టు మిక్స్ ఉంటుంది. మనకి ఇది చందేరికి పట్టు మిక్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి లైన్స్ టైప్ 1 లైన్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి జూట్ లైన్ వస్తుంది. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కొంచెం బిగ్ సైజ్ లో తీసుకు వేరియేషన్ ఉంది. పైన మనకి ఇక్కడ గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదండి, తర్వాత మనకి పింక్ ఇచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఆపోజిట్ ఇచ్చారు. మనకి ఈ బిగ్ బోర్డర్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం మనకి పింకిష్ కలర్ కనిపిస్తుంది. ఇది పైన వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. కొంచెం ఇది మనకి బిగ్ సైజ్ లో బోర్డర్స్. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుందండి. లేదు అనుకుంటే మనం ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ మనము వేసుకొని శారీ ప్లెయిన్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా డిజైన్ నుంచి చేయించుకోవాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ కూడా మనకి డబల్ షేడ్ ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ పింక్ మిక్స్ తో ఉన్న బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ యాజ్ ఇట్ ఈస్ మనకి శారీలో ఉన్న బోర్డర్స్ ఇచ్చారు. కాకపోతే శారీలో మనకి లైన్స్ ఉంటుంది కాబట్టి ప్లెయిన్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 7000 పడుతుంది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి ఇది లైట్ వెయిట్ పట్టు. పళ్ళు చాలా షార్ట్ పళ్ళు ఇచ్చారండి, ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు వస్తుంది మనకి. అది కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఒక హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే గ్రీన్ కలర్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. దాని మీద మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఒక మ్యాంగో బార్డర్ ఇచ్చారనమాట. మళ్ళీ పర్పుల్ కలర్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకొని సేమ్ మ్యాంగో డిజైన్ ని మనకి కంటిన్యూ చేశారు. ఇది మనకి షార్ట్ పళ్ళు, చిన్న పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే టోటల్ పర్పుల్ కలర్ డబల్ షేడ్ వస్తుంది మనకి. శారీ పైన అంతా కూడా కొంచెం పింక్ షేడ్ వస్తుంది అనమాట. ఈ పైన వచ్చేసి మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ అవ్వడం వల్ల డబల్ షేడ్ బార్డర్ ఇచ్చారు. పట్టు ప్లెయిన్ బార్డర్, గోల్డ్ కలర్ తో జెరీ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ పింక్ అండ్ పర్పుల్ డబల్ షేడ్ పైన మనకి లోటస్ ఫ్లవర్ ఎంబోస్ డిజైన్ ఇచ్చారనమాట. ఓన్లీ అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి హాఫ్ వరకు డిజైన్ ఉంటుంది. మిగిలిన హాఫ్ వరకు చూసినట్లయితే మనకి స్కర్ట్ బార్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. మల్టీ కలర్ కాంబినేషన్. ఇక్కడ చూసిన
చూసినట్లయితే గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు, దానిపైన మనకి పింక్ కలర్ జూట్ ఇచ్చేసి మనకి గోల్డ్ కలర్ లీఫ్ బుటీస్, ఒక జిగ్జాగ్ లాగా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, మళ్ళీ బ్లూ కలర్ తో మనకి ఒక థ్రెడ్ బార్డర్ ఇచ్చారు, మళ్ళీ లైన్స్ క్రాస్ లైన్స్ ఇచ్చారు, గ్రీన్ కలర్ లీఫ్. అంటే టోటల్ గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక డిజైన్ ఉంటుంది. అదే డిజైన్ ని మనకి రిపీట్ చేస్తూ టోటల్ గా స్కర్ట్ బార్డర్ లాగా మనకి డిజైన్ వరకు. బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్, పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది మనకి. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో సేమ్ అదే బోర్డర్ ని మనకి కంటిన్యూ చేస్తాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 9600 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి కంచిలో అండి, బ్లాక్ కలర్ డిఫరెంట్. మనకి ఎప్పుడు కూడా చిన్న బోర్డర్స్ ని మనం చూస్తూ ఉంటాము. ఈ స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి జరీ బోర్డర్ ఇచ్చారు, దట్టు మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. పళ్ళు పైన ఏంటంటే బ్లాక్ కలర్ పైననే మనకి ఒక లేయర్ లాగా జరీతో మనకి కడీ బోర్డర్ స్టైల్లోనే తీసుకున్నారు. ప్లెయిన్ ఇచ్చారనమాట, మొత్తం కూడా మనకి ఓన్లీ జరీ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి శారీ బోర్డర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తో మనకి షోల్డర్ పార్ట్ చిన్న బోర్డర్ ఇచ్చారు, బ్లాక్ కి గ్రీన్ కలర్ చిన్న బార్డర్ ఇచ్చారు. దాని కింద కూడా మనకి గోల్డ్ కలర్ తో జరీ బార్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డీర్స్ ని ఇచ్చారు అనమాట. జింకలు చూసినట్లయితే మనకి కొంచెం అంటే డిఫరెంట్ షేప్ ఉంటాయి. టూ స్టైల్స్ లో ఇక్కడ వచ్చేసి మనకి రిటర్న్ తిరిగినట్లు వస్తుంది. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్, అది రన్నింగ్ పొజిషన్ లో ఉన్నట్టుగా తీసుకున్నారు. బ్లాక్ మీద గోల్డ్ కలర్ లో ఇచ్చేసరికి చాలా అట్రాక్టివ్ గా ఇచ్చారనమాట. మొత్తం కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది ఈ సారీ వచ్చేసి. కింద బోర్డర్స్ కట్ బోర్డర్ లాగా మనకి హాఫ్ పార్ట్ వరకు గోల్డ్ కలర్ జరీ బార్డర్ వస్తుంది. హెవీ బోర్డర్, దర్బార్ బోర్డర్ అంటారు కదండి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి బ్లాక్ వస్తుందండి, ప్లెయిన్. గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇది హాఫ్ వరకు మనకి ఎలాగో బార్డర్ వచ్చింది కాబట్టి దీంతో మనకి ప్యాటర్న్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, హ్యాండ్స్ గోల్డ్ కలర్ వచ్చేటట్లు పెట్టుకుని మిగిలిన బాడీ పార్ట్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ మెటీరియల్ యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 9700 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది బెనారస్ పట్టు. పళ్ళు వచ్చేసరికి మనకి ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు తీసుకున్నారు. అది కూడా మనకి ఇక్కడ జరీతో డిజైన్ ఇచ్చారనమాట. పర్పుల్ కలర్ తీసుకొని దాంట్లో మనకి లీఫ్ బుటీస్ గోల్డ్ కలర్ ఇచ్చేసి మిడిల్లో మనకి గ్రీన్ కలర్తో చిన్న చిన్న డాట్ టైప్లో బుటీ ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ మీద క్రీపర్స్ లాగా డిజైన్ ఉంటుంది, హెవీగా ఉంటుంది. అది కూడా మిడిల్లో మనకి పర్పుల్ కలర్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ తీసుకొని దాని మీద మ్యాంగో బుటీ ఇచ్చారు గోల్డ్ కలర్తో. మళ్ళీ ఒక క్రీపర్ బార్డర్ ఉంటుంది మనకి, అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్ శారీ వస్తుంది. పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఒక హార్ట్ షేప్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ క్రీపర్ బార్డర్ ఉంటుంది బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్. ఇది మనకి ఇంతకు ముందు పళ్ళులో చూసిన క్రీపర్ బార్డర్, సేమ్ బార్డర్ మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి నేవీ బ్లూ కలర్ మీద వన్ బుటీ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ బుటీ వస్తుంది, మ్యాంగో డిజైన్. ఇంకో మ్యాంగో వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీతో క్రీపర్స్ లాగా మ్యాంగో డిజైన్ చేసాము. అక్కడక్కడ గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారండి. టోటల్ గా మనకి ఏంటంటే పట్టు థ్రెడ్ యూస్ చేశారు, గ్రీన్ కలర్ పట్టు థ్రెడ్. టోటల్ సారీ అంతా కూడా హెవీ లుక్ కనిపిస్తుంది. కింద బోర్డర్ ఎలా వచ్చింది? కింద బోర్డర్ మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే బోర్డర్ తీసుకున్నారు. అంటే మనం పళ్ళులో చూసిన సేమ్ వన్ పార్ట్ ఏదైతే మనం చూసామో ఆ వన్ పార్ట్ డిజైన్ మొత్తం కూడా మనకి ఇక్కడ బోర్డర్ లో డిజైన్ చేశారనమాట. సేమ్ డిజైన్స్ మనకి పళ్ళులో ఉంటాయి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి శారీ మిడిల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఓకే, అంటే పళ్ళు కూడా మనకి సేమ్ బేస్ తోనే డిజైన్ చేశారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. వన్ సైడ్ చూసినట్లయితే మనకి సారీలో పైన బోర్డర్ ఏదైతే ఉందో ఆర్టిన్ షేప్, అలాగే మధ్యలో వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ తో సేమ్ ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో అలాగే నెక్ పార్ట్ లో వచ్చే విధంగా ఫుల్ సైజ్ ఇచ్చారనమాట. దీంట్లో మనకి కలర్స్ కూడా ఉంటాయి. బనారస్ పట్టులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3700 పడుతుంది. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కొంచెం డిజైనర్ సారీ అన్నమాట. ఇప్పటిదాకా మనం పట్టు మెటీరియల్స్, ఇది వచ్చేసరికి డిజైనర్ సారీ వస్తుంది. ఓకే, బోర్డర్స్ హెవీగా మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ పైపింగ్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో లేస్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి సారీ 3 సైడ్స్ ఉంటుంది. ఇక్కడ వెల్వెట్ పింక్ కలర్ వెల్వెట్ తీసుకొని కట్ వర్క్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ మ్యాంగో, దానికి అవుట్ లైన్ అంతా కూడా మోతీస్ ఇచ్చారు. ఇక్కడ పిటాయి వర్క్ తో మనకి మొత్తం కూడా డిజైన్ ఉంటుంది. స్టోన్ వర్క్ ఇచ్చారు. మ్యాంగోస్ కూడా మనకి 2 సైజెస్ లో మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ రాయల్ బ్లూ కలర్ జార్జెట్ మీద మనకి కొంచెం వైట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఉంటుంది అనమాట. అకోబా డిజైన్ లాగా వస్తుంది. తర్వాత మనకి ఇది గాగ్రా స్టైల్లో వస్తుంది. మనకి 1 మినిట్ శారీ అంటారు కదండి, సేమ్ ఆ స్టైల్లో వస్తుంది. అంటే కుచ్చులు పెట్టుకునే అవసరం లేకుండా నార్మల్ గా ఇట్లా రోల్ చేసుకోవడమే. ఇది వచ్చేసి బెల్ట్ పార్ట్ లో మనకి పైన
చూసిన బార్డర్ ని కంటిన్యూ చేశారనమాట షోల్డర్ పార్ట్ లో. ఇక్కడ వచ్చేసి ప్లీట్స్ మనకి ఒక లంగా స్టైల్లో స్టిచ్ చేసేసారు. అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ని డిజైన్ చేశారనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక గాగ్రాకి ఎలా అయితే స్టిచ్ చేశారో సేమ్ అదే విధంగా ప్యాచెస్ ని ఇచ్చారనమాట. అది వెల్వెట్ కలర్ కాంబినేషన్. బార్డర్ లో ఏదైతే మనం మోతీస్ డిజైన్, మ్యాంగోస్ డిజైన్స్ చూసామో సేమ్ అదే డిజైన్ ని మనకి ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేశారు. బార్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ స్కర్ట్ బోర్డర్ ఏదైతే ఉందో చిన్న బోర్డర్ కట్ వర్క్ బోర్డర్ అది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. నెక్ పార్ట్ వచ్చేసరికి స్కర్ట్ పార్ట్ లో కింద మనకి ఏదైతే మనకి బ్లూ కలర్ ఉందో అదే కలర్ వచ్చింది. అలాగే మనకి షోల్డర్ పార్ట్ లో కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. కాకపోతే ఇది మనకి నెక్ పార్ట్ మొత్తం కూడా ఆల్రెడీ డిజైన్ చేశారు. కింద కట్ వర్క్ స్టైల్లో మనకి ఏదైతే డిజైన్ కంటిన్యూ అవుతుందో పర్ల్ వర్క్ అండ్ కుందన్ వర్క్ సేమ్ అదే మెటీరియల్ మనకి ఇక్కడ కూడా యూస్ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి చూసినట్లయితే సేమ్ డిజైన్ ని హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారు. కుచిళ్ళ పార్ట్ లో వచ్చేసరికి మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి ఆ లోపల యూస్ చేసే పెట్టికోట్ మనకి సాటిన్ మెటీరియల్ ఇచ్చారు. దట్టు మనకి 2 కలర్స్ షేడెడ్ లో ఇచ్చారనమాట. పైన మొత్తం కూడా మనకి మిల్కీ వైట్ ఉంటుంది, కింద బ్లూ కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4500. నెక్స్ట్ సారీ ఇది జూట్ నెట్ మెటీరియల్. ఓకే. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకు వచ్చేసి పింక్ కలర్ రా సిల్క్, గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ పింక్ థ్రెడ్ వర్క్ పైన గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ డిజైన్. ఇక్కడ ఏ కలర్స్ 2 కలర్స్ అయితే తీసుకున్నారో పింక్ అండ్ గ్రీన్, ఆ 2 కలర్స్ తో మనకు ఒక డిజైనర్ బోర్డర్ యాడ్ చేసి ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ తీసుకొని దాని మీద నెట్టెడ్ జూట్ నెట్ గ్రీన్ కలర్ తీసుకొని దాని మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బుటీస్ ఇచ్చారు, పోల్కా డాట్స్ ఇచ్చారు. కింద వచ్చేసి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. అది కూడా మనకి సేమ్ పైన చూసిన 1 బోర్డర్ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ థ్రెడ్ వర్క్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. పైన వచ్చేసరికి టిష్యూ ఇచ్చారనమాట. మనకి క్రీమ్ కలర్ టిష్యూ ఇచ్చి దాని మీద మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. సేమ్ థ్రెడ్ వర్క్ బోర్డర్ ని మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి తీసుకున్నారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ పింక్ కలర్ వస్తుంది మనకి రా సిల్క్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి మిడిల్ పార్ట్ లో అంటే కింద స్కర్ట్ బోర్డర్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేసామో సేమ్ ఫ్యాబ్రిక్ ని హ్యాండ్స్ కి ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2400. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ డిజైనర్ సారీ. ఓకే. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. అంటే అటాచ్ చేశారు మనకి నెట్టెడ్ కి గోల్డ్ కలర్ తో. మనకి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కూడా కట్ వర్క్ లేస్ తీసుకొని దానిపైన మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ అలాగే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ నెట్టెడ్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి ఏంటంటే మ్యాంగో డిజైన్ ఒక చిన్న మ్యాంగో అలాగే బిగ్ మ్యాంగో మనకి థ్రెడ్ వర్క్ లో డిజైన్ తీసుకున్నారు. సెల్ఫ్ కలర్ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఇచ్చి దానికి హెవీగా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం వేరే బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బీడ్స్ అలాగే మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్. ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లేస్ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బోర్డర్ పైన మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అలాగే గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని గ్రీన్ కలర్ పైపింగ్ ని పింక్ కలర్ పైపింగ్ ని ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి డబల్ షేడ్ తీసుకున్నారు. పైన కొంచెం వైట్ అండ్ గ్రీన్ మిక్స్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఆ బోర్డర్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. దాని బోర్డర్ పైన చూసినట్లయితే మనకి ఇదంతా వీవింగ్ లో వస్తుంది. మనం చూడడానికి ప్రింట్ అనుకుంటాము. వీవింగ్ లోని జూట్ థ్రెడ్ తో మనకి ఒక మోటివ్ లాగా డిజైన్ ఇచ్చారు. దానికి మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఓకే. బ్లౌజ్ చూసినట్లయితే గ్రీన్ కలర్ లోనే ఇచ్చారు. జూట్ తో ఇది ప్రింట్ వర్క్ అండి. గోల్డ్ కలర్ తో ప్రింటెడ్ తో మనకి చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 4500. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి ప్రింటెడ్ సారీ అన్నమాట. ఓకే. ఫాలింగ్ మెటీరియల్ లంగా ఓని స్టైల్. డార్క్ పింక్ కలర్ సాటిన్ బోర్డర్స్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది మనకి. ఇక్కడ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జార్జెట్ తీసుకున్నారు. దాంట్లో మనకి సెల్ఫ్ డిజైన్ బాక్సెస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి గోల్డ్ కలర్ తో ప్రింటెడ్ సర్కిల్స్ లాగా ప్రింటెడ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఈ ప్రింటెడ్ డిజైన్ అనేది మనకి 2.5 మీటర్ వరకు ఎల్లో కలర్ స్టైల్ కాబట్టి. ఇది వచ్చేసి ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇది ప్యూర్ షిఫాన్ మెటీరియల్
మెటీరియల్ మనకి ప్రింటెడ్ తీసుకున్నారు, షిఫాన్ మెటీరియల్. బేస్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు, దాని మీద అంతా కూడా మనకి కలంకారీ ప్రింటెడ్ టైప్ లో 2-3 కలర్ కాంబినేషన్స్ తో మనకి ప్రింటెడ్ తీసుకున్నారు. బోర్డర్ యాజ్ ఇట్ ఈజ్ మనకి సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ పింక్ కలర్ జార్జెట్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. అంటే ఇక్కడ సాటిన్ టైప్ ఆఫ్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ ఏదైతే యూస్ చేశారో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. మెటీరియల్ చేంజ్ ఉంటుంది, చేంజ్ మెటీరియల్, బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సాటిన్ బోర్డర్ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. దీనికి మనం గ్రీన్ కలర్ తో గోట్ వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది ఈ బ్లౌజ్ కి. ఈ సారీ కాస్ట్ ఎంత? 1700 పడుతుంది. నెక్స్ట్ వెరైటీ మనకి డిజైనర్ శారీ. ఇది వచ్చేసి మనకి పైన బార్డర్ వచ్చేసరికి హెవీ బార్డర్స్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి షిమ్మర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక బార్డర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ రా సిల్క్ మీద లేస్ నెట్ తీసుకున్నారు, సిల్వర్ కలర్ ఇచ్చారు. మనకి మొత్తం కూడా ఒక డిజైన్ అల్లిక టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. పైపింగ్ బ్లాక్ కలర్ పైపింగ్, ఈ వెల్వెట్ కలర్ మీద మనకి పిటాయి వర్క్ ఇచ్చి దానికి మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. ఈ బార్డర్ మనకి 2 sides కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రేప్ జార్జెట్ మెటీరియల్ ఉంటుంది. అది వచ్చి సెల్ఫ్ డిజైన్ మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దాని పైన మనకి అక్కడక్కడ వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే మనకి ఈ బ్లాక్ కలర్ బార్డర్ మిస్ చేసి మిగిలిన బార్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. అంటే పైన ఏదైతే వెల్వెట్ మెటీరియల్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ బార్డర్ కనిపిస్తుందో ఆ బార్డర్ ని మిస్ చేసి మిగిలిన బార్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కింద కంటిన్యూ చేశారు. 2.5 meters మనకి సేమ్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. 2.5 meters తర్వాత మనకి గాగ్రా స్టైల్ వస్తుంది. అది కూడా వెల్వెట్ తీసుకున్నారు, బ్లాక్ కలర్ వెల్వెట్ తీసుకొని పైన వచ్చేసి బెల్ట్ పార్ట్ లో మనకి ఫ్లవర్ ప్రింట్ ఉండేటట్లు జరీతో డిజైన్ ఇచ్చారు. ఇది పైనుంచి మనకి కలీస్ ని స్టార్ట్ చేశారు. ఇక్కడ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి షోల్డర్ పార్ట్ లో చూసిన బార్డర్ ని దానికి ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఒకటి ఇచ్చారు, షిమ్మర్ బార్డర్ ఒకటి కంటిన్యూ చేశారు. దానికి టచ్ అవుతూ మనకి ఒక మోటివ్స్ లాగా పిటాయి వర్క్, మోతీ వర్క్ తో మనకి స్టోన్ వర్క్ తో ఒక మోటివ్స్ ని ఇచ్చారు అనమాట. థ్రెడ్ వర్క్ అనేది ఎక్కడ కనిపించకుండా మొత్తం కూడా కుందన్ వర్క్, అలాగే పర్ల్ వర్క్, తర్వాత మిడిల్ లో అక్కడక్కడ మనకి నకీ వర్క్ కూడా డిజైన్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి ఫుల్ వర్క్ వస్తుంది, రా సిల్క్ మెటీరియల్. ఓకే, నెక్ పార్ట్ ని అలాగే హ్యాండ్స్ ని డిజైన్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి. హ్యాండ్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా మనకి సేమ్ వర్క్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 4500. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.